ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దోర్నాల హరిబాబు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ పురస్కారాలు చేసుకుంటూ కళారత్న అవార్డు, హంస అవార్డు కొంతమందికి ఈ రాష్ట్రంలో కళాకారులకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా హరిబాబుకి రావడం నిజంగా సంతోషంగా. ఆయన ఏదో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అని కాదు. ఆయన 40 సంవత్సరాల నుంచి బుల్లితెర, వెండితెర పైన, అదే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తం కానీ మాకెవరికైనా నవ్వించాలి, ఏదైనా సందర్భానికి సంబంధించి ఏదైనా స్కిట్స్ చేయాలంటే హరిబాబు గారు నెల్లూరు ప్రజలందరికీ సుపరిచితులు. అలాగనే 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కానీ హాస్యంలో కానీ ఆయన ప్రత్యేకత హాస్య నటుడు. సో అటువంటి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీకి కానీ 4 పర్యాయాలు ఈ యొక్క సాంస్కృతిక విభాగానికి జిల్లా అధ్యక్షుడుగా కానీ చేయడం ఎంతో సంతోషం. అటువంటి వ్యక్తికి మొన్న ఉగాదికి ఈ యొక్క అవార్డు రావడం నిజంగా ఎంతో సంతోషం ఉంది. ప్రత్యేకంగా వీరికి, ఇతనికి సహాయపడిన, తోడ్పడిన వీళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నుకున్నానికి ఆయనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక నవ్వుల జల్లు, నవ్వుల హరివిల్లు మా హరిబాబు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి హంస అవార్డు ఇవ్వటం, తను నమ్ముకున్న పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద తీసుకోవడం నిజంగా మా అందరికీ ఒక ఆనందదాయకం. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల నుంచి అనేక నాటకాల్లో, ఇంకా అదే రకం బుల్లితెర ఒక నటుడుగా అనేక సినిమాలకు నటించాడు. నేను అనుకోవడం ఆయన 40 సంవత్సరాల వయసు అనుకుంటున్నా. అంటే ఇంకా పుట్టంగానే వచ్చేసాడో అనిపిస్తుంది ఆయన చూస్తే. మరి బట్ ఈరోజు చూస్తే పార్టీలో అతను వేసే సెటైర్లు ఒక జోకులు నిజంగా సినిమాలో బ్రహ్మానందం తర్వాత నాకు ఆయనే జ్ఞాపకం వస్తుంది నవ్వాలంటే. ఇది వాస్తవం. నిజంగా ఇంకా టైం బాగా ఉన్నాడేమో. భవిష్యత్తులో ఆయన కూడా అంత మంచి యాక్టర్ కావాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నా. అంటే ఒక చిన్న విషయం మీకు చెప్పి ముగిస్తాను. అంటే గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఆనాడు మొత్తం 9 ఎకరాల స్థలం ఇస్తామని 6 ఎకరాలు మాత్రం ఇచ్చారు పెనానది పక్కన. ఆ రోజు ఒక నాటకం వేశాం. 6 ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టి దాంట్లో ఎలా బతకాలి, ఎలా తిరగాలి అనే దాని మీద పాపం చాలా రక్తి కట్టించాడు దాన్ని. దాంట్లో ఒక వేష పాత్ర చెప్తాను. ఈయన భార్య ఇద్దరు ఒక పాత్ర వేస్తే ఆమె నిద్ర లేపుతావు రాత్రి. అయ్యా మన ఇంటికాడ దెయ్యం వచ్చింది. ఏంటి నీ అమ్మాపురం మధ్యలో లేపుతావే, దెయ్యం మన ఇంటికి రాలా, మనం దెయ్యాల కాడికి వచ్చాం అంటే. పెన్నానది పక్కన శ్మశానం పక్కన ఇచ్చే స్థలాల గురించి ఆయన వేసిన హాస్యం. అదే రకంగా ఒకడు పరిగిస్తూ ఉంటాడు రోడ్లో, వేరే ఏడకి అవుతాడు. ఈయన వచ్చి కానీ బాత్రూంలో మా నాయన చుట్టుకోపోయాడు, ఆయన సరే జేసీబీ తీసుకోపోతాం పగలగొట్టేదానికి అంటాడు. ఎందుకంటే 6 ఎకరాల బాత్రూమ్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది. అది రక్తి కట్టిస్తే చంద్రబాబుతో చూసి నవ్వుకున్నారు, దాన్ని మెచ్చుకున్నారు. దాదాపు 15 లక్షల మంది చూశారు అది ఆ వీడియో. అటువంటి వ్యక్తి మా హరిబాబు. తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని దానికి ఆనందిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు దోర్నాల హరిబాబు గారికి ఉగాది పర్వదినాన ఉగాది పురస్కారాల్లో భాగంగా కళారత్న హంస అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. దీనికి ఇప్పుడు హరిబాబు గారు నటుడుగా కానీ కళాకారుడుగా పార్టీ చేసిన సేవలన్నీ కూడా పెద్దలు చెప్పారు. కానీ ఆయనకి అవార్డు రావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆయన హరవిల్లు క్రియేషన్స్ అని పెట్టి 11 సంవత్సరాలుగా ప్రతి ఉగాది పర్వదినాన కవుల్ని, కళాకారుల్ని తీసుకొచ్చి సన్మానం చేసి తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం ఆయన వంతు కృషి ఆయన చేశారు. దానిలో భాగంగా
ఆ పురస్కారాల సభలో ఉన్నప్పుడే ఆయనకు పురస్కారం వస్తున్నట్టుగా సందేశం రావటం, ఆయన ఉగాది రోజే దాన్ని అందుకోవడం నిజంగా సంతోషకరం. ఈ సందర్భంగా హరిబాబు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవార్డు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఉగాది పర్వదినాన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఈరోజు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మా పార్టీ నేతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు, అలాగే మా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా, చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు, అందరూ కూడా నాకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, వారు కూడా నాకు ఈ అవార్డు రావడానికి రికమెండ్ చేయడం జరిగింది. అలాగే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నోడా చైర్మన్, మా అన్న ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించి మా వెంకటేశ్వర రెడ్డి గారు, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారు, ముఖ్యంగా నా మీద అన్నకి చాలా అభిమానం. గత 35 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాం. ఎప్పుడైనా కూడా అంటే ఇది ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ కాబట్టి ఆ సాంస్కృతిక విభాగం పట్ల ఆకర్షితులై చేయడం జరిగింది. కానీ ప్రతి దాంట్లో కూడా వెంకటేశ్వర్లన్న ఈరోజు కూడా రవిచంద్ర గారు, బీదా రవిచంద్ర గారు, వెంకటేశ్వర్లన్న గారు ఇద్దరు కూడా నా మీద అభిమానంతో పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 4 సార్లు నాకు మా వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. వాళ్ళ అభిమానం మరోలేను. ఈరోజు ఆ అవార్డు వచ్చిందంటే మా పార్టీ నేతలందరికీ కారణం నా టాలెంట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళందరూ నన్ను రికమెండ్ చేయబట్టే ఈరోజు ఈ అవార్డు వచ్చింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్. అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.